హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏకే సినీ సక్సెస్. ఈ రోజు మేము మీకు ఇవ్వబోయే రివ్యూ అనగనగా ఒక రాజు. డైరెక్టెడ్ బై మారి, ప్రొడ్యూస్డ్ బై సాయి సౌజన్య అండ్ నాగవంశీ, మ్యూజిక్ బై మిక్కీ జే మేయర్, స్టారింగ్ నవీన్ పులిశెట్టి, మీనాక్షి చౌదరి, రావు రమేష్ ఎక్సెట్రా ఎక్సెట్రా. ఈ సంక్రాంతికి వచ్చిన సినిమాల్లో ఫ్యామిలీ పరంగా అందరూ వెళ్ళి కూర్చొని చూసి కాస్త నవ్వుకొని ఎంజాయ్ చేయాలి అంటే అనగనగా ఒక రాజు ఇస్ వన్ ఆఫ్ ది మూవీ అని చెప్పచ్చు. సో ఇక స్టోరీలోకి వస్తున్న రివ్యూలోకి మాట్లాడుకుంటే ప్రతి మూవీకి పాజిటివ్స్ నెగిటివ్స్ కామన్. ఇందులో పాజిటివ్ విషయానికి వచ్చేసరికి ఏంటంటే గుడ్ ప్రొడక్షన్ వాల్యూస్, సినిమాటోగ్రఫీ చాలా బాగుంటుంది సినిమాలో. కథ ఎక్కడ కూడా మనకి నాన్ సింక్ లో వెళ్ళదు, అంత సింక్రనైజేషన్ లో వెళ్తూ ఉంటుంది. యాక్టర్స్ ఎవరు కూడా ఇండివిజువల్ కెపాసిటీ ప్రూవ్ చేసుకుని వాళ్ళ ఒక రోల్ కి వాళ్ళు జస్టిఫై చేశారు. సైమల్టేనియస్లీ కొన్ని డ్రాబ్యాక్స్ ఉంటూనే ఉంటాయి, వాటి కాల్డ్ యాజ్ నెగిటివ్స్. ఈ సినిమాలో నెగిటివ్స్ ఏంటంటే స్టోరీ మీద ఇంకొంచెం వర్కౌట్ చేయొచ్చు, బెటర్ స్క్రిప్ట్ ఇంకొంచెం ప్రిపేర్ చేయొచ్చు. ఎందుకు అంటే బెటర్ స్క్రిప్ట్ అనేది మనం ఎక్కువ ఇవ్వగలిగితే కంటెంట్ ఇంకొంచెం ఎక్కువ ఉంటుంది, స్క్రీన్ టైం ఇంకొంచెం బాగుంటుంది. లెంతీ స్క్రీన్ టైం ఉన్నా, షార్ట్ స్క్రీన్ టైం ఉన్నా కానీ కంటెంట్ డెలివరీ బాగుంటుంది. సో స్టోరీ స్క్రీన్ ప్లే లో అది నాకైతే కొద్దిగా డ్రాబ్యాక్ అనిపించింది నా వరకు. బికాస్ ఆడియన్స్ కొన్ని సీన్స్ ప్రెడిక్ట్ చేసేస్తారు ముందే. ఇప్పుడు ప్రీ ఇంటర్వల్ సీన్స్ కొన్ని ఏవైతే ఉంటాయో, ఓకే ఈ షార్ట్ నెక్స్ట్ ఈ షార్ట్ వచ్చేస్తుంది, ఈ లింక్ సీన్ అక్కడ ఉంది, సో దాని ఎఫెక్ట్ అక్కడ ఉంటుందని ఆడియన్స్ కి క్లియర్ కట్ గా అర్థమైపోతుంది. సో అదొక మేజర్ డ్రాబ్యాక్. ఇక సెకండ్ హాఫ్ నుంచి వస్తే కొద్దిగా మూవీ ఫాస్ట్ గా వెళ్తూ ఉంటుంది, అక్కడ డ్రాగ్ అనిపించదు. అండ్ సినిమా క్లైమాక్స్ కొద్దిగా బాగుంటుంది, అంటే లైక్ కొద్దిగా ఎమోషనల్ కరెక్ట్ ఉంటుంది క్లైమాక్స్. అది కూడా మోస్ట్ ఆఫ్ ది కేసెస్ ప్రెడిక్టబుల్ గా ఉంటుంది, బట్ కాకపోతే కొంతవరకు జస్టిఫై చేసింది. సో ఓవరాల్ గా ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ వర్త్ వాచ్ మూవీ అని చెప్పొచ్చు. ఈ సంక్రాంతికి ఇప్పుడు దాకా స్టార్ట్ చేసిన మూవీస్ అన్నిటిలో కూడా, అంటే ఏవైతే బరిలో ఉన్నాయి, సంక్రాంతి బరిలో సినిమాలు ఏవైతే ఉన్నాయో అన్ని కూడా మెల్లమెల్లగా గెటింగ్ పాజిటివ్ రెస్పాన్సెస్. అందులో ఇది కూడా ఒకటి. సో ఈ సంక్రాంతికి చూసే సినిమాలు అన్ని కూడా కామెడీ ఎంటర్టైనర్ పరంగా అన్ని మంచి సక్సెస్ అవుతున్నాయి. ఫ్యామిలీస్ ఆడియన్స్ కూడా మంచి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు సినిమా చూడడానికి. అండ్ మోర్ ఓవర్ ఫస్ట్ డే అయినా కానీ అనగనగా ఒక రాజుకి ఒక షో తర్వాత నెక్స్ట్ షో టైమింగ్ కి మంచి మంచి ఓపెనింగ్స్ పడుతున్నాయి, మంచి మంచి ఆడియన్స్ కూడా ఎక్కువ మంది వస్తున్నారు థియేటర్స్ కి వాచ్ చేయడానికి. సో సంక్రాంతి టైంలో రిలీజ్ చేయడం ఒక మంచి డేటింగ్ స్టెప్ అని చెప్పొచ్చు. ఇది మా ఛానల్ నుంచి ఇచ్చే రివ్యూ. సో ఖచ్చితంగా అందరూ వెళ్ళి ఫ్యామిలీతో కలిసి టైం స్పెండ్ చేయాలనుకుంటే చూడొచ్చు, అందరూ వెళ్ళి ఎంజాయ్ చేయొచ్చు. 2.5 hours ఖచ్చితంగా ఒక 2 hours 15 minutes అలా నవ్వుతూనే ఉంటాం, చాలా సేపు అవుతుంది సినిమాలో మనం. సో కామెడీ టైమింగ్ చాలా బాగుంటుంది సినిమాలో. సో ఇలాంటి అప్డేట్స్ కోసం మళ్ళీ మా ఛానల్ విజిట్ చేయండి. అండ్ మీరు ఇదే కనుక ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్. అండ్ సినీ న్యూస్ కోసం, మా స్పోర్ట్స్ న్యూస్ కోసం మా ఛానల్ రిఫర్ చేస్తూ ప్లీజ్ షేర్ అవర్ ఛానల్, లైక్ అండ్ కామెంట్ యువర్ ఒపీనియన్ ఆన్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్.